పోర్షే కారు ఉందంటగా, ఎంత అయిందేంటి? పోర్షేలు గీర్షేలు కాదది, ఇట్స్ పోర్ష్. అండ్ ద PR నాకు మళ్ళీ పాష్ గా పలుకుతా ఉండదు అన్నమాట. ఓకే, అసలు హోలీ ఎందుకు చేస్తారో తెలుసా? చెప్పండి, మీకు తెలుసా? సింబా నీకు తెలుసా? తెలవదు. నాకేం తెలుసు? నేను కూడా మీ బాపతే. నాకు తెలిసింది కూడా ఒకటే, హ్యాపీ హోలీ. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఎప్పుడు ఇంత హ్యాపీగా కనిపిస్తుంటారు కదా, అంత ఎనర్జీ ఎక్కడ దాచిపెట్టుకున్నారు మీరు? అక్కడే. ఎక్కడ అది? ఆడియన్స్ మీరు ఎక్కడ దాచుకుంటారు మీ ఎనర్జీ? నేను అక్కడే దాచుకుంటున్నా. మీతో ఏం మాట్లాడాలంటే ఎక్కడ టోల్ గేటేస్తారో అర్థం కాదు. ఆలోచించి మాట్లాడు. నేను పోతా. సిద్ధమా ఫ్రెండ్స్? సుధీర్ ని ట్రోల్ చేద్దాం, ర్యాగింగ్ చేద్దాం. ఇవాళ అసలు చూసుకుందాం. అసలు మామూలుగా చేయట్లేదు ఇంటర్వ్యూలు మధ్యన. సుధీర్ ఫస్ట్ లో యాంకరింగ్ అంటే ఏమంటారు, ఓనమాలు దిద్దుతున్న సమయంలో నన్ను కలిశాడు. నేనే అక్షరాలు నేర్పించా. బాగా ఎక్కడికో వెళ్ళావు స్టూడెంట్. బాగున్నావు. థ్యాంక్ యూ టీచర్. నువ్వు మొన్న చైనా వెళ్ళావు కదా. అబ్బా, అది ఇంకా రాలేదండి. చెప్పేశారు మీరు. చెప్పండి. This guy, he go China. He do so many video. You see. You eat cockroach. 2 cockroach per day. 1 frog. మీలో ఆ ఎనర్జీ ఉంది, అందుకే ఒక కమెడియన్ గా టాక్ షోస్ లో, కామెడీ షోస్ లో మీరు మాట్లాడుతుంటారు. బట్ మీరు ఇన్ఫ్లుయెన్సింగ్ కూడా చేస్తారు, సింగింగ్ చేస్తారు, యాక్టింగ్ చేస్తారు. అంటే మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అని చెప్పుకోవచ్చు. కళాకారుల ఫ్యామిలీ మరి. విజయవాడ వెళ్ళినప్పుడు అందరు కొంచెం బాగా వచ్చి గుర్తుపట్టి బేబక్ వచ్చింది ఇలాగే అన్నారు మా మమ్మీ ఫ్రెండ్స్. హాయ్ బేబక్క. సో అదే నా పేరు అయిపోయింది. ఇప్పుడు మధు అంటే తెలియట్లేదు చాలా మందికి. సింగర్ మధు అనేది కూడా తెలీదు. సో సినిమాల్లో రాని గుర్తింపు, యాంకరింగ్ లో రాని గుర్తింపు బెజవాడ బేబక్క వచ్చింది. సో ఇప్పుడు సింబా మా సైడ్ వచ్చింది కదా, సో మీ గురించి సింబా కూడా కొన్ని తెలుసుకోవాలంట. సో ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా అప్స్ అండ్ డౌన్స్ కనిపిస్తాయి. సో మా మధు ఎలాంటి కష్టాలను చూసింది లైఫ్ లో? నేనేం చూడాలనుకుంటే ఈ స్టేజ్ కి వస్తారా? నేను పడిన కష్టాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోను. ఓకే, ఐ జస్ట్ థింక్ ఇట్స్ అ జర్నీ. నాకు ఈ నిమిషం హ్యాపీగా ఉంది. అసలు జరిగిన పాస్ట్ గురించి హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ మన ఇంటర్వ్యూలో ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారండి. ఈ గెస్ట్ మన ఇంటర్వ్యూ కోసం US నుంచి వచ్చారని కూడా నేను చెప్పొచ్చు. సో బేసిక్ గా బెజవాడ బేబక్కగా మనందరికి ఎప్పటి నుంచో పరిచయం. తన వీడియోస్ చూస్తుంటే చాలు వాహ్ కొద్దిసేపు రిలీఫ్ అయ్యామే అనే హ్యాపీనెస్ కూడా వస్తుంది. ఇంతకీ తను ఎవరో కాదు, మన బెజవాడ బేబక్క. మన స్టూడియోలో ఉన్నారు మధు గారు. సో ఏంటి మధు గారి జర్నీ, ఎందుకు US వెళ్ళారు, మళ్ళీ ఇండియాకి ఎందుకు వచ్చారు, తన లైఫ్ లో మనకు తెలియని అనేక విషయాలు తను అడిగి తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మీ బెజవాడ బేబక్కకి హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్ ఫ్రెండ్స్. అలాగే చెప్పాలి. హాయ్ సుధీర్. సింబా హాయ్ చెప్పమ్మా. సుధీర్ అనికి హాయ్ చెప్పు. హాయ్ సింబా. సింబా ఇస్ సేయింగ్ హాయ్. సుధీర్ అనియా హాయ్ అంటుంది. సో ఏంటండి, పెట్స్ అంత లవ్ చేస్తారు మీరు? చాలా. ఓకే, బట్ అంటే నాకు ఒక క్వశ్చన్. చాలా మంది ఫిమేల్ ఆర్ మేల్ పెట్స్ పెంచుకోవాలంటే ఫస్ట్ డాగ్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు కదా, మీరు ఎందుకు పిల్లికి ఇచ్చారు? తేడా మంచిది కదా. ఇది 2 సార్లు వేసుకోండి. తేడా మంచి. మీతో ఏం మాట్లాడాలంటే ఎక్కడ టోల్ గేటేస్తారో అర్థం కాదు. ఆలోచించి మాట్లాడు. నుంచి ఇచ్చుదా దాన్ని. ప్లాస్టర్ తెచ్చుకున్నా, అతికించుకుంటా. నువ్వేం తెచ్చుకున్నా రెడీగా ఉండు. సిద్ధమా ఫ్రెండ్స్? సుధీర్ ని ట్రోల్ చేద్దాం, ర్యాగింగ్ చేద్దాం. ఇవాళ అసలు చూసుకుందాం. అసలు మామూలుగా చేయట్లేదు ఇంటర్వ్యూలు ఈ మధ్యన. అందరిని అమ్మాయిలే ఇంటర్వ్యూ చేస్తున్నావా అండి? మీరు పోయి అదే మాట్లాడినారు. వాళ్ళు స్టార్ట్ చేస్తారు మళ్ళీ. నన్ను పర్సనల్ గా అడుగుతారు తెలుసా, ఎందుకన్నా మీరు ఓన్లీ లేడీస్ నే చేస్తారు, మేల్ ని చేయరా? అవును, చెప్పు, నాకు పడదని. అట్లేం లేదు. అండ్ మిమ్మల్ని 3 years బ్యాక్ చేసిన, ఇప్పుడు చేస్తున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ. అప్పుడు ఫీమేలే, నేను ఇప్పుడు ఫీమేలే. సింబా కూడా ఫీమేలే. సింబా కూర్చోమ్మా. హాయ్ చెప్పు. అటు చూడు, హాయ్ చెప్పు. హాయ్. సుధీర్ అన్నికి నమస్తే చెప్పు. కెమెరామెన్ మీ పేరేంటండి? సందీప్ కి నమస్తే చెప్పు. మా అమ్మ అంటది కోతి పిల్లని ఆడిచ్చినట్టు ఆడిస్తున్నావు. ఆడియన్స్ కి సలాం కొట్టు.
ఇంకేం సుధీర్ ఆఫ్టర్ 3 years వీఆర్ మీటింగ్. యా సుధీర్ ఫస్ట్ లో యాంకరింగ్ అంటే ఏమంటారు ఓనమాలు దిద్దుతున్న సమయంలో నన్ను కలిశాడు. నేనే అక్షరాలు నేర్పించా. అదైతే నిజమే. ఆ రోజుల్లో ఓనమాలు కాదు, వ్యాలంటైన్స్ డే ఇంటర్వ్యూ అండ్ ఇంకోటి ఏంటంటే హోమ్ టూర్. యా, ఈ రెండు అప్పుడు నాకు చాలా మంచి రికగ్నైజేషన్. అసలు యాంకరింగ్ నేర్పిందే నేను. ఇంటికి పిలిచి ఆయిల్ దిద్దిచ్చారు. అవును, బాగా ఎక్కడికో వెళ్ళావు స్టూడెంట్. థ్యాంక్ యూ టీచర్. ఓకే, మరి అంటే మాకు మీరు బెజవాడ బేబక్కగా తెలుసు, బట్ ఎప్పుడు ఇంత హ్యాపీగా కనిపిస్తుంటారు కదా, అంత ఎనర్జీ ఎక్కడ దాచిపెట్టుకున్నారు మీరు? అక్కడే. ఎక్కడే అది? అక్కడే అంటే ఏంటి, మీ టంగా లేకుంటే మీ బ్రెయినా? ఆడియన్స్ మీరు ఎక్కడ దాచుకుంటారు మీ ఎనర్జీ, నేను అక్కడే దాచుకుంటున్నా. ఇంత ఎనర్జీ ఎలా వస్తుందండి మీకు? అలా అంటే ఎలా? అలానే నేను పోతా అని చచ్చిపోతా అంటే ఐఎమ్ బేసికల్లీ హ్యాపీ పర్సన్ సుధీర్. నాకు ఇప్పుడు ఇంటర్వ్యూలో ఇప్పుడు కూర్చున్నాను కదా, మామూలుగా నువ్వు విడిగా కలిసినా నేను ఇప్పుడు నవ్వుకుంటా ఉంటా. నవ్వుకోవాలి, అసలు ఏదైనా విషయంలో ఏదో ఒకటి పంచులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటాం నాకు ఇష్టం. సీరియస్గా ఉంటాం అసలు ఏమన్నా నాకు బోరింగ్ అనిపించింది మరి నేను ఉంటాను. నాకు ఐ లవ్ కామెడీ. నాకు పంచులు కామెడీ కోసం ఐ డై. అంటే మీలో ఆ ఎనర్జీ ఉంది, అందుకే ఒక కమెడియన్ గా టాక్ షోస్ లో కామెడీ షోస్ లో మీరు మాట్లాడుతుంటారు. బట్ మీరు ఇన్ఫ్లుయెన్సింగ్ కూడా చేస్తారు, సింగింగ్ చేస్తారు, యాక్టింగ్ చేస్తారు, అంటే మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి ఇంత హెవీ టాలెంట్ ఎలా గెయిన్ చేశారు? ఏమో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇప్పుడు ఎందులో పైకి రాకపోతే అన్నిటిని మిక్స్ చేసి పడేసా. బట్ అన్నిట్లో పైకి వస్తే అబ్బా అది కుదరదులే. ఎందుకు రాలేదు? ఇప్పుడు సింగర్ గా వచ్చాను, సింగర్ అవ్వలేకపోయాను. సింగర్ అవ్వలేకపోయారు కాదు, మధ్యలో యాక్టింగ్కి వెళ్దాంలే, ఎన్నాళ్ళు పాటలు పాడదాం అనుకున్నారు. సింగర్ గా చేశాను. ఇప్పుడు నేను చెప్పాను అనుకో, మీరు సింగర్ గా ఏ సినిమా అంటే నేను చెప్పినా సరే గూగుల్లో ఎత్తుక్కున్నా సరే మీకు దొరకవు. తెలుసు ఎందుకు చెప్పి మరి అవమానం పడడం. మేము గూగుల్లో ఎత్తుకున్నా దొరకవేమో, కానీ మేము లైవ్ లో కొన్ని షోస్ లో చూస్తాం మీరు పాడే పాటలు, ఆ ఎనర్జీ అదంతా. సో వేరే వాళ్ళు పాడిన పాటకు కూడా మీరు పాడితే అరే మీరు కూడా బాగా పాడారు అనే ఫీలింగ్ వస్తుందిగా. ఓకేలే, సింగర్ గా ఓకే. యాంకరింగ్ చేసా కొన్ని టీవీ షోస్ కి, టెలివిజన్ హోస్ట్ గా కూడా చేశాను. హోస్టే చేసా. టాలీవుడ్ అని ఛానల్ ఉంది కదా, దానికి ఫస్ట్ టాక్ షో చేశాను. దాని తర్వాత మా టీవీకి చేశాను, మా మ్యూజిక్ కి చేసా, యాంకరింగ్ చేశాను. దాని తర్వాత నీ యాంకరింగ్ కన్నా నీ మాటలు బాగున్నాయి, నీ కామెడీ టైమింగ్ బాగుందని కమెడియన్ చేశారు. అక్కడి నుంచి ఊరుకోకుండా యాక్టర్ చేశారు. బాగా ఎక్కువ నటిస్తున్నావు, ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని ఇన్ఫ్లుయెన్సర్ చేశారు. చేశారు మీరు అవ్వలేదు? నేను అవ్వలా. నేను ఏదో చిన్న రీల్స్ చేసుకుంటున్నా, మీరేమో వైరల్ చేశారు, మిలియన్స్ లో వ్యూస్ ఇచ్చి. ఇంకా ఏం చేస్తాను, తప్పదు కదా, మనిషి నాకు ఏదో ఒకటి చేయాలి. సో పర్వాలేదు. ఓకే. అండ్ బేసిక్ గా మీది విజయవాడ, హైదరాబాద్ రావడానికి రీజన్ ఏంటి? అంటే వచ్చిన దగ్గర నుంచి యుఎస్ నుంచి ఇక్కడే ఉంటున్నా, వర్క్స్ అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి కదా. అంటే మీరు చదువుకునేది అంతా అక్కడేనా అండి? చదువుకున్నది విజయవాడ, దెన్ ఐ లెఫ్ట్ యుఎస్. యుఎస్ వెళ్ళడానికి రీజన్? ఐ యూస్ టు వర్క్ దేర్, దెన్ ఐ కేమ్ బ్యాక్ అండ్ ఏదో పీకేద్దాం, పొడిసేద్దాం, సాధిద్దాం, సింగర్ అయిపోదాం అని వచ్చాను. వచ్చిన తర్వాత ఇలా అయ్యాను, బెజవాడ బేబక్కగా తయారయ్యాను. మరి మా బెజవాడ బేబక్క ఏం చదువుకున్నారని అడుగుతున్నారు. అంటే ఎంబీబీఎస్ కాదు, ఎంబీఏ చదివాను. ఎంబీబీఎస్ కాదు, ఎంబీఏ. ఎంతో స్టార్ట్ ఎంబీఏ చేశాను. మా మమ్మీ దానికి ఏంటది చులకనగా చెప్పుకుంటున్నావు, ఎంబీఏ అన్న తక్కువ అనుకుంటున్నావా, నీకు ఫస్ట్ క్లాస్ వచ్చింది ప్రౌడ్ గా చెప్పుకో అంట. వాయమ్మ, నాకన్నా ఎక్కువ ఆమె ఫీల్ అవుతుంది. నా ఇంటర్వ్యూ చూసి అంతకుముందు ఇంటర్వ్యూలో ఇలాగే ఐ కిండిల్డ్ మై సెల్ఫ్, నన్ను నేనే ర్యాగింగ్ చేసుకుంటా, ఎవరేం చేయక్కర్లా. అది కూడా గుడ్ థింగ్ అండి. అంటే మనం ఒకరి మీద పని చేసే ముందు మన మీద మనం వేసుకోవడం కూడా, అంటే అది చూడ్డానికి కూడా అరే వీళ్ళు చాలా ఎనర్జీగా ఉన్నారు, డౌన్ టు అర్త్ ఉన్నారు అనిపిస్తుంది కదా. అవును. సో ఎందుకు అలా నిన్ను నువ్వు అనుకుంటావు, నిన్ను నువ్వు పరువు తీసుకుంటావు. నాకు అంతే, ఐ డోంట్ కేర్. ఎవరేమనుకుంటే ఏంటి, నేనేంటే నాకు తెలుసు. దాన్ని బిల్డప్లు ఇచ్చుకుని ఎచ్చులు అని నాకు లేదు. మీ దగ్గర అది అనిపించదు. మీరు ఇట్లా మాట్లాడితే ఎవరైనా తెలియని వాళ్ళు చూస్తే పక్కన వాళ్ళే చెప్తారు, అరే వాళ్ళు అంతేరా మీకు తెలియదు అని. ఓకే. మీరు ఎంతమంది అండి? నేను అన్నయ్య ఉన్నారా మీకు? ఎప్పుడు చెప్పలేదు? నువ్వు అడగలేదుగా. ఒక పంచ్ వచ్చింది బ్రో, తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతావు. వద్దులేండి, సన్నగా అవ్వాలి. మా అన్నయ్య కూడా యాక్టరా, చాలా సినిమాలు చేశాడు. ఇప్పుడు లంబసింగిలో కూడా ఉన్నాడు.
దివిది వచ్చింది మూవీ లంబసింగి లో ఈ ప్లేస్ దట్ అదే అడవిలో అన్నల క్యారెక్టర్ ట్రైలర్ లో కూడా ఉంటాడు. చూడలేదండి నేను. ఓకే, మరి అన్నయ్యకి మీకు ర్యాప్ ఎలా ఉంటది? బానే ఉంటది. అవునా? డిషుం అలా ఏం లేదు, నేను ఐఎమ్ యంగర్ కదా, సో తను కొంచెం హీ డజంట్ ఆర్గ్యూ మచ్ విత్ మీ. అంటే బానే ఇంట్లో అందరు నన్ను బానే ముద్దుగా చూసుకుంటారు కాబట్టి ఇలా తయారయ్యాను. అంతేలేండి, అంటే లాస్ట్ లో పుట్టిన వాళ్ళకి చనువు ఎక్కువ. పైగా నేను బాగా చదివేదాన్ని స్కూల్లో అన్నిట్లో. ఫస్ట్ అంటే గేమ్స్ లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, సింగింగ్, డాన్సింగ్, డ్రామా, షటిల్ బ్యాడ్మింటన్, బాల్ బ్యాడ్మింటన్ అన్ని ఆడేదాన్ని. అన్ని కాలేజ్ ఛాంప్ ఆర్ కాలేజ్ స్కూల్ టీమ్ అలా ఉండేసరికి ఇంకా మమ్మీ వాళ్ళు కూడా లైక్ ఏమనేవాళ్ళు కాదు. కళాకారులు వచ్చారు, కళాకారుల ఫ్యామిలీ మరి తప్పు లేదులేండి. సో చదువు యావరేజ్ అండ్ సమ్ టైమ్స్ గుడ్, అంటే ఏమీ లేకపోతే బాగా వచ్చాయి. ఫస్ట్ ర్యాంక్ కాకుండా ఒక ఫస్ట్ 10 లో అలా. ఫస్ట్ 10 లో మేము లాస్ట్ నుంచి ముందర ఉన్నామా లేదా అని చూసుకుంటుంటాం. ఇది బాగా చదివే టైంలో. ఓకే, ఇవన్నీ ఎక్కువ ఉన్నప్పుడేమో 18th ర్యాంక్, 22nd ర్యాంక్ అలా వెళ్ళిపోయేది. బట్ ఓవరాల్ మై క్లాస్, ఐ యూస్ టు బి లైక్ ఆల్ రౌండర్. ఓకే, పాటల్లో కూడా ఫస్ట్. పాటల్లో ఫస్ట్ అంటే డ్రామా. కొన్ని గాడ్ గివెన్ గిఫ్ట్ అనుకోవచ్చు. మీకు అలాంటి గిఫ్ట్స్ ఏమేమి వచ్చాయి? గాడ్ గివెన్ గిఫ్ట్ చూడండి, మనం అడిగే క్వశ్చన్స్ ఆలోచిస్తున్నారు. బెజవాడ బేవక్క స్లో అయ్యారు. గాడ్ గివెన్ గిఫ్టా? అన్ని మామూలుగానే ఇచ్చారు. మరి నాకు గిఫ్ట్ అంటే నాకేం తెలియదు. మరి నీకే అనిపిస్తుంది? సింగింగ్ ఓన్ గా నేర్చుకున్నారా? నేర్పించారు. ఇలా మాట్లాడడం అంటే సిచ్యువేషన్ ని కూడా మీరు ఈజీగా గ్రాస్ప్ చేసే అదనుకుంటా. ఓకే, అప్పటికప్పుడు ఏదో ఒకటి అల్లేసి అంటే అమ్మ మీద పాట పడేసేదాన్ని, కొంచెం ఆసుగా మాట్లాడేసేది. ఐ థింక్ ప్రాబ్లీ దట్స్ సంథింగ్. ఓకే, అట్లా దేవుడిచ్చిన గిఫ్ట్ అన్నమాట. ఓకే, దేవుడిచ్చిన గిఫ్ట్ తెలిసిపోయిందిగా. ఓకే, మరి మీరు అంటే చాలా మంది ఏంటంటే ఆ రోజుల్లో బాగా చదువుకొని యుఎస్ కి వెళ్ళి సెటిల్ అయ్యి సంపాదించుకున్నాము, ఇండియాలో ఏదో కొనుక్కున్నాం అనే ఫీలింగ్ లో ఉంటారు. మరి మీరు యుఎస్ వెళ్ళాక ఎందుకు సాటిస్ఫైడ్ కాలేదు? ఎందుకు ఇండియాకి వచ్చారు? అంటే సంపాదించుకుని చాలే, ఇంకా అలా ఏం కాదు. చెప్పండి, ఏమన్నా ఉంటే కొంచెం పని చేసుకుందాం. ఎక్కువ అవ్వలేదులే. నాకు డబ్బుల కన్నా ఐ ఫెల్ట్ ఐ నీడ్ టు అచీవ్ సంథింగ్. సాధిద్దాం, ఎరగదీద్దాం, పొడిసేద్దాం. అంటే ఫ్యామిలీలో ఏమైనా కంపారిజన్ ఉందా? మరి ఎందుకు అలా ఆలోచన వచ్చింది? అంటే అక్కడ సింగింగ్ కూడా చేసేదాన్ని యుఎస్ లో, రేడియో జాకీ చేసేదాన్ని, కానీ ఐ వాజ్ నాట్ సో సాటిస్ఫైడ్. అప్పుడు నేను అనుకున్న ఆల్బమ్ చేద్దాము, ఒక 50 lakhs పెట్టి ఆల్బమ్ అంతా తీసి కొంచెం 2013 లో రిలీజ్ చేసాము. 11 లో ఖర్చు పెట్టాం, కానీ 13 లో రిలీజ్ అయింది. కొంచెం లేట్ అయింది ఎందుకంటే ఫైనాన్షియల్లీ మొత్తం అయిపోయినాయి అన్నమాట ఫండ్స్. 50 lakhs ఖర్చు పెట్టడం అంటే మామూలు విషయం కాదు కదా. అంతా మీ ఓన్ మనీనే? ఓన్ మనీ. సో జాబ్ కూడా రిజైన్ చేశాను. ఇంకా గోల్డ్ అయి తాకట్టు పెట్టి కొంచెం అటు ఇటు చేసి డబ్బులు తీసుకొచ్చి లాంచ్ చేసా. ఐ వెంట్ త్రూ టఫ్ టైమ్స్. అంటే మీరే కాదండి, నేను కూడా చాలా కష్టాలు పడ్డాను. లాంచ్ కోసం నేను డబ్బులు అప్పు చేసి నేను చేశాను. అంటే ఇక్కడ ఒకటి చెప్పొచ్చు అండి, ఎవరన్నా నేను నష్టపోయాను, నేను ఇబ్బంది పడ్డానని చెప్పుకునే వాయిస్ కూడా వేరే ఉంటుంది. దాంట్లో కూడా మీరు ఒక స్పోర్టివ్నెస్ తో చెప్తున్నారు చూడండి. తప్పదు, ఏదన్నా లైఫే కదా. అది కష్టమైనా నష్టమైనా ఇష్టమైనా ఏదన్నా జీవితం అన్ని ఉంటేనే కదా బాగుండేది. అప్పుడు లాస్ అయింది, ఇప్పుడు ప్లస్ అవుతున్నాం, పర్వాలేదు కదా, ఎక్కడో అక్కడ బ్యాలెన్స్ అవుతుంది కదా. అండ్ మీరు యుఎస్ సిటిజన్ కూడా కదా? యుఎస్ సిటిజన్. ఓకే, మరి ఇప్పుడు ఏంటి, ఇండియాకి షిఫ్ట్ అవుతారా, అక్కడే ఉంటారా? అయినట్టే అనుకోవచ్చు. అంటే రీసెంట్ డేస్ లో మీరు యుఎస్ లో ఉన్నారు, మళ్ళీ మేలో వెళ్తున్నాను. మళ్ళీ వెళ్ళిపోతారా? మళ్ళీ వెళ్ళి ఒక 1 month ఈసారి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టే లాంగ్, ఎందుకంటే సినిమాలు ఉన్నాయి. ఓకే, యాక్చువల్లీ ఐ మిస్డ్ వన్ వెరీ గుడ్ ఫిలిం. ఏదండి? ఐ వాజ్ సపోజ్ టు యాక్ట్ విత్ రవితేజ. అయ్యో, ఏ సినిమా? ప్రాజెక్ట్ స్క్రాప్ అయిపోయింది. ఓకే, ప్రాజెక్ట్ స్క్రాప్ అయిపోయింది. స్క్రాప్ అయిపోయింది. మీరు లేరని తీసేసారా? నన్ను పెట్టాక స్క్రాప్ అయింది. అంటే మన లెగ్ పవర్. మీ లెగ్ గోల్డెన్ లెగ్ అని నేను నమ్ముతా. అంతేనా? మరి నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ నేను అప్పుడు చేసినప్పుడు ఎవరు చూస్తారో అనుకున్న, ఆ రోజులో నాకు రికగ్నేషన్ వచ్చింది మీ ఇంటర్వ్యూ వల్ల. బాబు చిట్టి, నేను ఎక్కడికైనా వెళ్ళి తలవాల్చాలి, కాకపోతే ఓకే. అండ్ సింబా డ్రెస్ ఏంటండి, ఇద్దరు మ్యాచింగ్ వేసుకొచ్చారు? అంటే ఒకటే డ్రెస్ ఉంది సింబాకి. ఒకటే డ్రెస్? నేను నిజంగా నమ్మాలా? నిజంగా ఒకటే డ్రెస్. అవునా? ఒకటే డ్రెస్. ఆ ఒక్క డ్రెస్ నే ఉతికి మేము వేసుకుంటాం. రోజు నైట్ అయితే ఉతికి పొద్దున్న వేస్తారా?
రోజు కాదు, వారానికి ఒకసారి తీసి ఈ మధ్యనే కొన్నా అన్నమాట దీనికి డ్రెస్. ఏ కాస్ట్లీ తెలుసా డ్రెస్లు? నాకు అర్థమవుతుందండి. విజయవాడ బేబక్క మెయింటెనెన్స్ అంటే సింపుల్ గా ఉండదుగా. ఇది మరి అందుకని ఒకటి కొన్నాము. మీరు అందరూ ఆదరిస్తే 2-3 జతలు కొంటాం. కొనండి, నైట్ ఫోన్ పే చేసేస్తాం. వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూ తర్వాత నాకు సుధీర్ దీనికి డ్రెస్సులు ఇస్తాడంట. ఓకే, లాక్ చేశారుగా, ఇచ్చేద్దాం. అండ్ ఏంటంటే అది స్పెషల్ గా ఏదో చైన్ లేసారు, పంపిస్తున్నారా? అలా ఏం కాదు, ఊరికే కొంచెం డెకరేషన్. డెకరేషన్ చూడు, అందంగా ఉంచండి. అందంగా ఉంది. బాగుందా సింబా? మీరు చాలా మంది యాక్చువల్లీ క్యాట్స్ మంచిది కాదు పెంచుకోవడం అంటారు కదా, అది యాక్చువల్లీ మిస్కన్సెప్షన్. ఓకే, క్యాట్స్ ఆర్ వెరీ వెరీ లక్కీ యానిమల్స్. నాకు సింబా లైఫ్ లో వచ్చిన తర్వాత, సింబా కేమ్ ఇన్ టు మై లైఫ్ 2019 January. ఇది గుర్తుపెట్టుకోండి. 2019 January, 19 కాదు, 2019 January వచ్చింది. విత్ ఇన్ 1 year ఆఫ్ సింబా కేమ్ 2020 Feb, అంటే 1 year. నా కరోనా వైరస్ కాదు అది, కరోనా వైరస్. అండ్ ద ఆర్ షుడ్ బి రోలింగ్, కింద పరి దొల్లాలన్నమాట. అది పిచ్చి వైరల్ అయింది కదా. అవును, అప్పుడు చాలా మంది కూడా మీ మీమ్స్ వాడి మంచు లక్ష్మియే చేసింది. షీ ఆల్సో డిడ్ టిక్ టాక్ విత్ మై వాయిస్. తను మీతో కాంటాక్ట్ కూడా ఉన్నారు కదా. అవును, we're friends, we know each other. ఓకే, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు. అక్కడికి బాగా క్లోజ్ తను. సో ఇంకా తను షీ డిడ్ టిక్ టాక్ అండ్ తను చూసాక చాలా మంది చేశారు. అవును. అండ్ మీ లైఫ్ గురించి తెలుసుకోవాలంటే, అంటే బేసిక్ గా ప్రతి ఒక్కరికి కూడా ఒక స్టేజ్ కి వెళ్తే ఫ్యామిలీ వస్తుంది కదా, మరి మీ ఫ్యామిలీ లైఫ్ ఏంటి? అందరు ఫ్యామిలీ లైఫ్ లానే, లైక్ నార్మల్ ఏముంటది, అంతే డిఫరెన్స్ లేదు. కానీ వన్ యునిక్ థింగ్ అబౌట్ మీ ఇస్ ఐఎమ్ పెట్ లవర్. యానిమల్ లవర్, నాట్ ఓన్లీ పెట్ లవర్, యానిమల్ లవర్. ఎక్కడ యానిమల్స్ ఉన్నా సరే చూస్తా, అవి బాగున్నాయా, వాటి కండిషన్ ఏంటి, వాటికి ఫుడ్ కావాలా ఏమన్నా, ఆఖరికి ఆవైనా సరే ఏది కనిపించినా సరే ఐఎమ్ యానిమల్ లవర్. చాలా ఇష్టం నాకు యానిమల్స్. ఎప్పుడైనా నా జీవితంలో కొద్దో గొప్ప 2, 3, 4 రాళ్ళు వెనక్కేసుకున్నాక, ఒక యానిమల్ షెల్టర్ వెనక్కేసుకున్నాక, అంటే రాళ్ళు వెనక్కేసుకోవడం ఎలాగో తెలియక లోపల వేసుకున్నాను. స్టోన్స్ వచ్చినాయి గాల్ బ్లాడర్ లో. సో యాక్చువల్లీ 2-3 రాళ్ళు వెనక్కేసుకోమంటారు కదా, నాకు వెనక్కేసుకోవడం తెలియలా, లోపల వేసుకున్నా. ఓకే, నాకు ఒక క్వశ్చన్ కి ఆన్సర్ కావాలి. అంటే లైక్ ప్రతి మనిషికి తోడు కోరుకుంటారు కదా, మరి మా మధుకి రిలేషన్? I'm happy like as I am. I like to be like this. అంటే మిమ్మల్ని చూసి చాలా మంది ఫ్యామిలీసే హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. మరి మీరు ఏ ఫ్యామిలీ జోన్ లో ఉన్నారని తెలుసుకోవాలనుకుంటారు కదా. I'm always single. RGV గారి జోన్. అది హ్యాపీగా ఉంటాం. ఆల్వేస్ సింగిల్ ఇస్ ఆల్వేస్ హ్యాపీ. వాట్ మేక్ యూ టు బి సింగిల్? అంటే కొంతమంది జీవితాలు అలాగే సెట్ అవుతాయి, అలాగే బాగుంటాయి. ఇంత హ్యాపీ ఉండే మీ లైఫ్ లో, అందుకే నా హ్యాపీనెస్ ఉండాలంటే సింగిల్ గా ఉండాలి. అదేంటి తూచ్ నాకు ఇది ఒక్క క్వశ్చన్. ఎందుకంటే ప్రతిసారి మీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ చూస్తాము, మేల్ ఆర్ ఫిమేల్, చాలా మందిని మేము చూస్తుంటాం వీడియోస్. నా గురించి ఇంతులో కానీ నీ సంగతి చెప్పు. మ్యారీడ్, ఓపెన్ బుక్, 2 years బ్యాక్. ఓకే, అవునా? అరేంజ్ లవ్ మ్యారేజ్? అరేంజ్, ప్యూర్లీ అరేంజ్. నిన్న ఎవరైనా ఇంటర్వ్యూ చేశారు ఇలా? చేయలేదు. వచ్చిన గెస్ట్ చేయలేదు. నువ్వేం చదువుకున్నావు సుధీర్? నేను బీటెక్ డ్రాప్ అయ్యాను, తర్వాత డిగ్రీ చేశాను. ఎందుకు డ్రాప్ అయ్యావు? బీటెక్ ఫింగర్ ప్రింట్ అండి. అంటే అప్పుడే అనిపించింది యాంకర్ అయిపోదామని? లేదండి, లైఫ్ రోలర్ కోస్టర్. మనం ఏ రోజు ఏ జోన్ లో ఉంటామో తెలియదు. సో ఇలా ఎలా వచ్చావు సడన్ గా యాంకరింగ్ లోకి? ఇంకా ఇది నేను చెప్తే గంట స్టోరీ అవుతుంది. ఇంకా ఒక్క నిమిషంలో 6 నిమిషాల్లో చెప్పు. 6 నిమిషంలో చెప్పు. లేదండి, ఇది చెప్పుకునే రైట్ టైం వచ్చినప్పుడు మీతో మాట్లాడతాను. అవునా? అంత సీక్రెట్ అంట. సీక్రెట్ విన్నారా? సుధీర్ ఎలా వచ్చాడంటే అంతా బీప్ అనమాట. చెప్పు. ఓకే, మమ్మీ డాడీ ఎక్కడ ఉంటారు? ఊర్లోనే అండి. నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? అక్క. సో నువ్వు ఇక్కడ, మమ్మీ వాళ్ళు ఊర్లో ఉంటారా? ఏ ఊరు అన్నావు? నంద్యాల. దగ్గరే కదా? దగ్గరే అండి. ఎన్ని అవర్స్? 4 hours. విజయవాడ వెళ్ళేటప్పుడు? విజయవాడ వేరు, నంద్యాల వేరండి. విజయవాడ మనము ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి వెళ్తాం. అవును. నంద్యాల అనేది మనం కర్నూలు సైడ్ నుంచి వెళ్తాం. ఓ, ఓకే, రాయలసీమ. ఓకే, దట్స్ అ డిఫరెంట్ సైడ్. డిఫరెంట్ సైడ్. డాడీ ఏం చేస్తారు? గవర్నమెంట్ ఇంజనీర్ అండి. అవునా? నీ సిస్టర్ ఎక్కడ ఉంటారు? యుఎస్ లో అండి. యుఎస్? ఎక్కడ? కాలిఫోర్నియానా? అక్క మ్యారీడ్, తను కూడా. అక్క పేరేంటి? సుదీప. హాయ్ సుదీప. అన్ని ఇంటర్వ్యూ మీది, నాది కాదు. మీరు తిప్పి నన్ను రోస్ట్ చేస్తున్నారు. తిప్పి చేశారు. కానీ నిజంగా ఇప్పుడు ఇన్ని ఇంటర్వ్యూస్ లో నిన్ని క్వశ్చన్స్ ఎవరు అడగలేదు. సో ఆడియన్స్ కూడా
ఆడియన్స్ కూడా ఇప్పుడు మన అడుగుతారు, సుధీర్ చాలా గురించి మంది అడుగుతారు, సుధీర్ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటారు కదా. అనుకుంటారు సో 100%. నీకు సినిమాలో ఏమన్నా ఛాన్సెస్ వచ్చినాయా సుధీర్? అంటే ఎవరు ఇవ్వట్లేదండి, అట్లీస్ట్ మీరన్నా రికమెండ్ చేయొచ్చుగా. నీకు వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? అంతే, అందరు వచ్చిన వాళ్ళందరూ బాబు నువ్వు యాక్టర్ అవుతావు అంటారు. ఎప్పుడు అవుతా అంటే బాబు అవకాశాలు వస్తాయంటారు. వస్తే ఇట్ టేక్స్ టైం. ఎప్పుడండి నేను ముస్లిం అయిపోతా? అంటే నువ్వు నా దగ్గర ఇప్పుడు యాంకరింగ్ ఓనమాలు నేర్చుకున్నావు కదా. అయిపోయిందండి, 3 సంవత్సరాల నుంచి నేర్పిస్తున్నారు. ఇప్పుడు యాక్టర్ ఓనమాలు కూడా నేను నేర్పిస్తా. ఇప్పుడు సీరియస్ గా చూడు. చూస్తున్నా మిమ్మల్ని చూడలేకపోతున్నాడు నా కళ్ళు. సీరియస్ గా చూడాలి నువ్వు. లేదు నాకు కష్టం, మీ సినిమా చూస్తుంది సీరియస్ గా. చూడు ఎట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది. నువ్వు మరి యాక్టింగ్ ఎలా చేస్తావు? సీరియస్ గా చూడు. ఓకే అలా కాదు, నువ్వు ఇలా దొంగలు పెట్టేవాళ్ళ చూస్తున్నావు, అలా చూడకూడదు. సీరియస్, నేను కూడా సీరియస్ గా చూడు. ఇదేదో చూపులా ఉందండి ఇది. ఆగు, ఎప్పుడు కామెడీగా చూడు. లేదండి కాదు, ఇప్పుడు నాకు ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఇప్పుడు కామెడీగా చూడు, జాలిగా చూడు. ఇప్పుడు అన్ని ఎక్స్ప్రెషన్ అందులో ఏదో ఒక సినిమాలో అన్ని చూపిస్తాడు కదా, అన్ని హావభావాలు. అది నవరసాలు అంటారు కదా యాక్టింగ్ లో, జాలి, దయ, అవును, పట్టలేని ఆనందం. సరే అండి మీరు చేయండి మరి యాక్టింగ్. వద్దులే, మా మధు యాక్టింగ్ బాగా చేస్తుందని అందరు గొప్పగా చెప్పుకుంటారే. సరే అయితే అడుగు. అడుగు. బాధతో ఏదైనా ఆనందమైన డైలాగ్ చెప్పండి. అమ్మో ఈ నిన్న టెస్ట్లు ఉంటాయంటే నేను నిన్ను అడగకపోదును. మరి బాధతో ఆనందమైన డైలాగ్ ఒకటి చెప్పండి. అమ్మా నువ్వు నాకు డైమండ్ గాజులు ఇస్తా అన్నావు, నేను వద్దని ఎన్నిసార్లు చెప్పినా నాకు ఇస్తా అన్నావు. అమ్మా థ్యాంక్స్ అమ్మా, నువ్వు బాగుండాలమ్మా, నువ్వు బాగుండాలి. ఇంకో 4-5 డైమండ్ గాజులు కొనుక్కో అమ్మా. బై ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే. అండ్ అమ్మతో మీరు యాప్ ఎలా ఉంటుంది? ఎందుకంటే మేము కొన్ని వీడియోస్ చూస్తుంటాం, అమ్మ ఊరు నుంచి వచ్చిన ఇంట్లో ఉన్నప్పుడు మీరు అమ్మని పెళ్లికి తీసుకెళ్ళినప్పుడు మాట్లాడుతుంటారు కదా. అవును. సో అమ్మతో మీరు యాప్ ఎలా ఉంటుంది? అమ్మతో వెరీ గుడ్ యాక్చువల్లీ. అమ్మ చాలా కామ్గా ఉంటారు, ఏదో చేస్తుంది కాదు, సైలెంట్ గా ఉండి ఆవిడ పంచలేస్తుంది, సీరియస్ గా ఉంటది. ఓకే, అమ్మ బ్రీడ్ మీరు. నేను ఇంకా కామెడీగా నవ్వుతా ఉంటా, ఆవిడ నవ్వుతూ చాలా బాగున్నావు, ఎంత అందంగా ఉన్నావు, ముందు వెనక ఎంత లావు ఉన్నావు, ఎంత అందంగా ఉన్నావు, ఇట్లాగే కామెంట్ చేస్తే. ఓకే, చూడు అందరు చూడు ఎట్టున్నారు సన్నగా తీగల్లాగా, నువ్వేమో సెలబ్రిటీ అయ్యిండు చూడు నడుస్తుంటే చిచ్చి, ఇట్లాగే ర్యాగింగ్ చేస్తుంది. ర్యాగింగ్ ఫుల్ అసలు మామూలుగా కాదు. నాన్న ఎంకరేజ్ చేస్తారా మరి? నాన్నగారు ఎంకరేజ్ చేశారు. మమ్మీ ఇప్పుడు మామ్ ఈజ్ ఆల్సో ఎంకరేజింగ్. విజయవాడ వెళ్ళినప్పుడు అందరు కొంచెం బాగా వచ్చి గుర్తుపట్టి ఇలాగే అన్నారు. మా మమ్మీ ఫ్రెండ్స్ హలో బేబక్కాయ్ అని పలకరిస్తున్నారు. నాకు అర్థం కాల, ఆళ్ళ వయసు ఏమో 70 ఏళ్ళు. మమ్మీ ఫ్రెండ్స్. ఇంకంతే, తప్పదు. చిన్న పెద్ద ఎవ్రీబడి ఈస్ కాలింగ్ మీ. అక్కడ చిన్న పిల్లలు కూడా హాయ్ బేబక్క. సో అదే నా పేరు అయిపోయింది. ఇప్పుడు మధు అంటే తెలియట్లేదు చాలా మందికి. సింగర్ మధు అనేది కూడా తెలీదు. బెజవాడ బేబక్క అంటే ఓ తన ఫస్ట్ బేబక్క అంటే బేబక్క, బెజవాడ బేబక్క, ఓ మాకెందుకు తెలియదు, రోజు వీడియోస్ చూస్తాం. సో సినిమాల్లో రాని గుర్తింపు, యాంకరింగ్ లో రాని గుర్తింపు బెజవాడ బేబక్కకు వచ్చింది. ఆ పేరు ఎవరిచ్చారు? నాకు నేనే పెట్టేసుకో. అంటే ఎలా అనిపించింది? అంటే బెజవాడ బేబక్కనే ఎట్లా స్పార్క్ అయింది? ప్రతి ఇంట్లోనూ ఒక బేబమ్మో బేబక్కో బేబక్కయ్యో ఉంటారు కదా. ఆంధ్ర సైడ్. కానీ బెజవాడ ట్యాగ్ లైన్ తీసుకొని పెట్టాలి. మా బెజవాడ వాళ్ళందరూ అప్పుడు ప్రేమ అభిమానం కురిపించాలంటే మా బెజవాడిని అటాచ్ చేసుకున్నాం. అసలే మా వాళ్ళందరూ అట్ట కొంచెం అభిమానం ఎక్కువ అనమాట. అభిమానం ఎక్కువ. ఎప్పుడైతే బెజవాడ అని పెట్టుకున్నానో మా బేబక్క, మా బెజవాడ బేబక్క అలా ఓన్ చేసుకున్నారు. దానికోసం అలా పెట్టుకున్నాం. ఓకే, మరి ఇప్పుడు వరకు ఎన్ని మూవీస్ యాక్ట్ చేశారు? 20 మూవీస్ ఐ యాక్టెడ్. 20 మూవీస్ యాక్టెడ్. అండ్ ఒక లాస్ట్ 2-3 years లో ఐ మిస్డ్ 10 to 15 మూవీస్ బికాస్ ఐ వాజ్ ఇన్ US. ఓ, మరి అంత ఎమర్జెన్సీ ఎందుకు వెళ్ళారు? అంటే మీరు ఒక మాట చెప్పారు, నాకు మూవీ ఆఫర్స్ ఉన్నాయి, సో నేను 1 month వెళ్ళొస్తాను. మరి అప్పుడు అన్ని మంత్స్ ఎందుకున్నారు? అంటే బ్యాక్ టు బ్యాక్ ఎన్ని షోస్ చేశానంటే US లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ షోస్ చేశాను. అన్ని షోస్ కి వెళ్ళా, ఆల్ కన్వెన్షన్స్, ఆల్ షోస్, కార్పొరేట్ షోస్, ఎవ్రీథింగ్. ఓకే, ఎన్ని చేశానంటే ఇంకా ఐ కుడెంట్ కమ్. ఈవెన్ బిగ్ బాస్ లో కూడా 2021 ఐ థింక్ 21 లో ఆఫర్ వచ్చింది. ఐ వాజ్ షూటింగ్ దెన్. ఓకే, దెన్ ఐ లెఫ్ట్ టు US. అట్లా ఐ మిస్ 2 times. 2018 లో కూడా అడిగారు. ఐ వాజ్ డూయింగ్ ఎ షో ఫర్ మా టీవీ దెన్. గాసిప్ గర్ల్ చేస్తున్నాను,
And then I was also doing a show called The Great Telugu Laughter Challenge. ఓకే ఈ 2 షోలు చేస్తున్నాను సైమల్టేనియస్లీ. అప్పుడు బ్రాయన్ అని హీ యూస్ టు హెడ్ మా టీవీ ఫిక్షన్ నాన్ ఫిక్షన్ ఏదో అంటారు, ఐ ఫర్గాట్ ద ఎగ్జాక్ట్ థింగ్ హీ యూస్ టు హెడ్. సో ఆయన అన్నారు అని మరి బికాస్ షీఈస్ డూయింగ్ టాక్ షో, షీఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ కామెడీ షో, ఇట్స్ డిఫికల్ట్ ఫర్ హర్ టు గెట్ ఇన్ టు బిగ్ బాస్, సో మేబీ నెక్స్ట్ ఇయర్ వీ కెన్ పుట్ హర్ ఇన్ అన్నారు. నెక్స్ట్ ఇయర్ ఆయన వెళ్ళిపోయాడు. ఓ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐ థింక్ హీ లెఫ్ట్ ద ఛానల్. ఓకే, ఛానల్ బ్రయన్. సో ఆయన నాకు ఆ టాక్ షో ఇచ్చింది కూడా. ఓకే, థ్యాంక్ యూ బ్రయన్. బ్రయన్ సార్, థ్యాంక్ యూ సార్. యా, నిజంగా పాపం హీ వాజ్ సో ఎంకరేజింగ్. నేను వెళ్ళి జస్ట్ ఇలా కాన్సెప్ట్ చెప్పాను, హీ సెడ్ దట్ సౌండ్స్ గుడ్. ఐ డిడ్ గాసిప్ గర్ల్ సెలబ్రిటీ ఇంటర్వ్యూ షో. సో హీ సెడ్ ఓకే, లైక్ లెట్స్ డూ ఇట్. అండ్ మూవీస్ ఇన్ని చేస్తున్నారు కదా, మరి ఈ మూవీ ఫీల్డ్ ఎలా అనిపిస్తుంది? అంటే మీరు అనుకున్న, అంటే చాలా మంది ఏంటంటే మూవీ ఫీల్డ్ లో అమ్మాయిలకి రెస్పెక్ట్ సరిగ్గా ఇవ్వరు, కొన్నిసార్లు తక్కువ చేసి మాట్లాడతారు, ఇలా అంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయా? మీ దగ్గరకు వచ్చి ఏదైనా మాట్లాడంటే మీరు పని చేసి పంపిస్తారా? అసలు ఏమో అలా అంటే ఐఎమ్ నాటీ ఆన్ ద సెట్స్, కాకపోతే కొంచెం సెట్ లో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక డైరెక్టర్ తో పడినాయి ఆల్రెడీ తిట్లు. వేసారా? తిట్లు అంటే పేరెందులే, మేము సినిమాలు అంటే చాలా సీరియస్గా చేస్తామండి, మీ టిక్ టాక్ లాగా కాదు మిమ్మల్ని అన్నీ. అయితే తర్వాత నా రోల్ కూడా కట్ చేస్తారు మూవీలో నుంచే కట్ చేసి వేరే వాళ్ళతో రీషూట్ చేయించుకున్నారు. అలా కాదు, ఆయన అలా ఏం కాదు. ఐ థింక్ ఐ వాజ్ నాట్ సూటింగ్ ఫర్ దట్ రోల్, సో దట్స్ వై హీ ఫెల్ట్ డిస్టర్బ్డ్. మళ్ళీ ఏమన్నా కలిసారా ఎప్పుడన్నా? మళ్ళీ ఐ డిడ్ంట్ మీట్. ఐ ప్లాన్ టు గో అండ్ విజిట్ హిమ్. ఎందుకంటే నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ డైరెక్టర్స్ ఆయన. ఇప్పుడు మనం తప్పు చేసాంకో, ఐఎమ్ సంబడి హూస్ వెరీ స్పోర్టివ్. నాకు ఇష్టమే, మన పొగిడితేనే ఇదా ఏంటి, తిడితే కూడా ఇష్టం నాకు. యాక్చువల్లీ తిడితే ఇంకా ఎక్కువ ఇష్టం. యాక్చువల్లీ మా మమ్మీతో ఎప్పుడు తిట్టించుకుంటా, అదేంటే అంటది, ఏమో తిడితే బాగుంటది అంట, వెరైటీ మనిషి. సో యా, ఇట్స్ అ పార్ట్ ఆఫ్. అందరూ మధు సూపర్ సూపర్, నాకు నచ్చదు. మధు యూ షుడ్ డూ దిస్, మధు యూ హ్యావ్ టు ఇంప్రూవ్. నాకు ఇష్టం ఎవరైనా నా నెగిటివ్స్ చెప్పినా, లేకపోతే నువ్వు ఇలా చేయి అలా చేయి అని చెప్పినా, ఐ లైక్ ఇట్. ఓకే, అంటే మీరు ఇంత బిజీగా ఉంటారు కదా, మరి ఇంత బిజీగా ఉన్నా ఎవరైనా ఇంటికి వస్తే మీరే ఎందుకు కుక్ చేసి పెడతారు? అంటే ఆ ఇష్టం ఎందుకు మీకు? నేను యాక్చువల్లీ ఎప్పుడో 2-3 నెలలకు కానీ ఒకసారి కుక్ చేయను. టమోటా పాపు వండినారు, ఫ్రై చికెన్ చేసి చేసినప్పుడు వీడియోలు పెట్టేస్తా. సో అందరూ ఏమనుకుంటారు, అమ్మో ఇంత బాగా చేస్తున్నా అనుకుంటారు. ఎప్పుడో నెలకు ఒకసారి కుక్ చేస్తా. అంటే మేము మోసపోతున్నాం అన్నమాట. అయితే మోసం చేయడమే నా ఆనవాయితీ, మోసపోవడం అది మీ ఆనవాయితీ. ఓకే, సో మీకు ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారు ఇండస్ట్రీలో? ఐ హావ్ ఫ్యూ ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో. అంటే బాగా ఫ్రెండ్ అంటే అలీగర్ ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ టు మీ. అలీగర్ ఆయన తీసే మూవీలో కూడా మీరు ఒక రోల్ చేశారు కదా అప్పుడు? చేశాను. నరీష్ గారు ఇస్ గుడ్ ఫ్రెండ్స్ టు మీ. ఓకే, ఎంఎస్ రాజ్ గారు అండ్ హీరో శ్రీకాంత్ గారు, ఫ్యూ మోర్ అదర్. రీసెంట్ గా బర్త్డేకి వెళ్ళారు కదా, పెద్ద గిఫ్ట్ ఇచ్చారు అనుకుంటా. యాక్చువల్లీ లాస్ట్ మినిట్ వెళ్ళాను, ఏమీ ఇవ్వలేదు. అయ్యో సారీ శ్రీకాంత్ గారు, నెక్స్ట్ బర్త్డే చూసుకుందాం మనం. నెక్స్ట్ బర్త్డేకి అప్పుడు కొంచెం ముందే చెప్పండి పార్టీ సంగతి. ఓకే, సో నేను శ్రీకాంత్ గారు కలిసి యాక్ట్ చేసాం ఓటీటీ సిరీస్. వైఫ్ అండ్ హస్బెండ్ రోల్ కదా ఒకటి, పోలీస్ కదా ఆయన కమిషనర్. అందులో మీ ఇద్దరం వివర్ కపుల్ ఇన్ దాట్. సో అందుకనే బర్త్డే పార్టీకి వెళ్ళినాక అందరూ ర్యాగింగ్ అనమాట, సరదాగా ఫన్. హీస్ మై స్క్రీన్ హస్బెండ్ కదా. సో ఇట్ వాస్ గుడ్ షూటింగ్ విత్ హిమ్ అండ్ హీస్ వెరీ వెరీ ఫన్. మంచి ఆయన అసలు. అయితే ఆయన కళ్ళల్లో కలిపెట్టి కూడా చూడరు. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాం కదా, ఇలా చూసి తిప్పేసుకొని మాట్లాడతారు. ఆయన సిగ్గు చాలా, హీస్ వెరీ వెరీ షైఫుల్ పర్సన్. ఎందుకంటే మీరు చూడరు, చూసి మాట్లాడండి. నా వల్ల కాదు, నా వల్ల కాదు. నన్నే అనుకున్న ఎవరిని చూసి మాట్లాడరు. He doesn't look at anybody. బట్ యాక్టింగ్ చెత్తకొడతారు ఆయన. అక్కడ ఏముండదు ఇంకా. ఓకే, మరి అలాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ తో స్టార్టింగ్ లో జర్నీ స్టార్ట్ చేస్తున్నప్పుడు టెన్షన్ పడేవారా యాక్టింగ్ కి? నాకైతే అంతేం అనిపించలేదు. ఏమనిపించదు? బికాజ్ ఐ ఆల్రెడీ నో సమ్ ఆఫ్ దీస్ పీపుల్ ఎర్లియర్ పార్టీస్ లో కలవడం. 2009 లోనే నుంచే నాకు శ్రీకాంత్ గారు తెలుసు. ఓకే, నాకు అలీగర్ ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. సో ఐ డెంట్ రియలీ ఫీల్
ఓన్లీ నరేష్ గారితో నాకు టెన్షన్ వచ్చింది. ఎందుకు? బికాజ్ నరేష్ గారు నాకు అసలు పరిచయం లేదు, ఓన్లీ ఆన్ ద సెట్సే పరిచయం. అయితే నేను అందరూ బాగుండాలిలో ఒక సీన్ సింగిల్ టేక్ చేశాను. సింగిల్ టేక్ పెద్ద డైలాగ్ కట్ చెప్పారు. కట్ చెప్పిన వెంటనే చప్పట్లు మోగుతున్నాయి. ఏంట్రో చూస్తే నరేష్ గారు కెమెరాకి అవతల సైడ్ ఉన్నారనమాట. ఉండే ఆయన చప్పట్లు కొట్టేసరికి అందరు కొట్టారు, అంటే గుడ్ జాబ్ అని. అంతేలేండి, అంటే ఒక యాక్టర్ కే తెలుస్తుంది. అండ్ అందులో ఆయన మోగ ఆయన నరేష్ గారు. సో నాకే మొత్తం డైలాగ్స్ 4-5 pages ఆఫ్ డైలాగ్స్ చూపించి ఇన్ని డైలాగ్స్ ఉన్నాయి. మరి నేనేమో రిలేటివ్లీ న్యూ కదా, సో అందరూ అరే ఇవాళ అవుతుందో లేదో అని ఒక డైలాగ్ లో ఉండేవాళ్ళు. 3 hours లో షూటింగ్ చేసి పడేసా. 3 hours లోనే 5 pages డైలాగ్ గుర్తుందా? చాలా ఉన్నాయి, అంటే ఒకటి కాదు. ఇట్స్ లైక్ ఆయన ఎక్స్ప్రెషన్, డైలాగ్ ఎక్స్ప్రెషన్ అట్లా అయిపోయింది. అండ్ 4 outfits చేంజ్. 4 outfits 3 hours. 3 hours. అండ్ యాక్చువల్లీ మధ్యాహ్నం 2కి స్కెడ్యూల్, 2 to night 9. ఓకే. సో అలీ గారు ఇస్ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్ కదా, అవును. ఆయన షూటింగ్ కి 7కి వచ్చారు హాయ్ చెప్దాని. మేము అప్పటికల్లా 6:30 కల్లా ప్యాక్ వెళ్ళిపోయాం. జంప్. ఆయన అసలు చూడలేదు షూట్. ఆయన వచ్చేసరికి ప్యాక్, ఆయన షాక్. 9 వరకు స్కెడ్యూల్, 2 to 9. బై 6:30 వీఆర్ డన్. ఎందుకంటే అంత ఫాస్ట్ గా నేను డ్రెస్ చేంజ్, డైలాగ్స్ టప పడి. అండ్ నరేష్ గారు ఒక్కటే మాట అన్నారు, మధు జస్ట్ మార్క్ మై వర్డ్, in 2 years you're going to be one of the most busiest Telugu artists, just mark my word. ఎలాగే అన్నారు. మరి అవుతున్నారు కదా. ఆ 2 years నేను US లో ఉన్నాను. అదే మొన్న అన్నాను మళ్ళీ పెళ్ళప్పుడు నరేష్ గారు, అండ్ మళ్ళీ పెళ్ళప్పుడు కూడా మధు హ్యాస్ టు డూ దిస్ క్యారెక్టర్ అని చెప్పి ఇప్పుడు ఆయన ఒకళ్ళు MS రాజు గారు, దే బోత్ ఆల్వేస్ వాంట్ టు ఎంకరేజ్ మీ, అండ్ అలీ గారు. దే ఆర్ లైక్ మై 3 pillars. ఆల్వేస్ సపోర్టింగ్. అండ్ దెన్ నేను అన్నా నరేష్ గారు మరి 2 years లో వెరీ బిజీ అయిపోతా అన్నారు కదా, అందరూ బాగుండాలి టైంలో చెప్పారు. 2 years లో బిజీ అయిపోతా అన్నారు కదా, 2 years అయిపోయింది కదా అంటే, ఫర్ గెట్టింగ్ ఆపర్చునిటీస్ యూ హ్యావ్ టు బీ ఇన్ ఇండియా. యూ కెనాట్ టెల్ ఆల్ ఆఫ్ దిస్. యూ గో సిట్ ఇన్ US and you're telling I didn't get opportunities, so you stay here, be here for 2 years, then tell me అన్నారు. ఓకే సార్. ఓకే. అండ్ కుకింగ్ ఎవరు నేర్పించారు మరి? సెల్ఫే. మరి అంత నిజంగా అంత బాగుంటుందా? మొన్న గెస్ట్ వచ్చారు, ఇట్లా చూసి ఐఎమ్ సో క్రేవింగ్ అంటున్నారు. యాక్చువల్లీ నాకు ఐఎమ్ ఫుడ్డీ. ఓకే. నాకు బాగా ఫుడ్ లేకపోతే, అంటే యమ్మీగా టేస్టీగా నోట్లో ముద్ద దిగదు. ఎంత ఆకలేసినా అది వదిలేస్తా. కానీ ఫుడ్డీస్ అంటే జనరలీ చాలా మంది మిస్కన్సెప్షన్ ఏంటి అంటే, వీళ్ళు ఏది పడితే తింటారు. అవును. ఫుడ్డీ అంటే వీళ్ళు ఎక్కువ తినేస్తారు ఏది పడితే. ఫుడ్డీ అంటే వాళ్ళు చాలా చాలా స్పెసిఫిక్ ఉంటారు, వాళ్ళకి ఇష్టంగా తింటారు. దోస్ పీపుల్ ఆర్ కాల్డ్ ఫుడ్డీస్. ఎంత పడితే అది కుక్ చేసుకునే వాళ్ళు ఫుడ్డీస్ కాదు. అర్థమైందా? వినండి. ఫుడ్ అంటే మాకు చాలా ప్రేమ. దట్స్ వై వీఆర్ కాల్డ్ ఫుడ్డీస్. ఎంత ప్రేమ అంటే ఇష్టమైతే బాగా తింటాం, అది బాగోకపోతే ఒక్క ముద్ద కూడా పెట్టను నేను. సో నా కోసమైనా నేను యమ్మీగా చేసుకుంటా. తినే 4 ముద్దలు రుచిగా ఉండాలి. ఆ తినే టైంలో నేను ఒక్క ఫోన్ కాల్ కూడా అటెండ్ అవ్వను. బాగా చేసుకుంటా. దాన్ని ప్రతి ముద్దని ఆస్వాదించి ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తింటా. ఎంజాయ్ మై మీల్. అండ్ పెట్స్ అంటే ఇష్టం కదా. నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు మీ దగ్గర 3 cats ఉన్నా, ఇప్పుడు ఎందుకు సింబా ఒకటే? అవి జబ్బు చేసి దే పాస్ట్ అవే. అదైతే బ్లాక్ క్యాట్ అప్పుడే చనిపోయింది. ఒక 2 చాలా మందికి తెలీదు. నేను ఏంటంటే మంచి మంచి గుడ్ థింగ్స్ షేర్ చేస్తాం కానీ చనిపోయినాయి బాధపడే విషయాలు చెప్పను. అవును. సో చాలా మందికి తెలీదు. బ్లాక్ క్యాట్ పాస్ట్ అవే 1 year. పాపం 1 year బతికింది అది. 1 year? నువ్వు ఇంటర్వ్యూ చేసిన few months తర్వాత చచ్చిపోయింది అది. ఓకే. లూసీ ఏమో మొన్న పాపం దానికి సిక్ అయ్యి రీనల్ ఫెయిల్యూర్. సో లూసీ డైడ్. సో సింబా ఏంటంటే వెరీ వెరీ యాక్టివ్ అండ్ హెల్దీ క్యాట్. సింబా 4 years అవుతుంది కదా. సింబా 5 years ఓల్డ్. 5 years. దీన్ని నేను పెంచాను. లూసీ మా అసిస్టెంట్. మధు గారికి అసిస్టెంట్ కూడా ఉన్నారండి. అయితే లూసీని నేను పెంచలేదు, ఎవరో పెంచింది. ఊరికే దీని మదర్ లూసీ, దీని మదరే లూసీ. ఓకే. నేను అన్న సింబాకి తోడుగా ఉంటుందని తీసుకున్నా. సో ఆల్రెడీ ఇట్ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్, నాకు తెలియదు అది. ఓకే. సో సింబా ఓమ్మలమ్మ ఇక్కడ కూర్చుంటావా, కూర్చో. అది ఇక్కడ కూర్చుంటావా, ఎరుగొచ్చు, కూర్చో. సో ఇప్పుడు లూసీ డాటర్ సింబా. లూసీ డాటర్ సింబా. సూపర్. కానీ మీకు ఒక విషయం గుర్తుందా,
మనం అప్పుడు తీసిన హోమ్ టూర్ లో అన్ని ఉన్నాయి. అవును. చూసుకుంటుంటారు ఎప్పుడన్నా? అవును, గుర్తు వస్తే పెట్స్ ని? చూసుకుంటా. ఓకే. అండ్ మీ గురించి కొన్ని విషయాలండి పక్కన పెట్టేనా, నాకు ఇవ్వండి. నీతో దగ్గర ఉంటే పెట్టుకో. ఓకే. సో ఇప్పుడు సింబా మా సైడ్ వచ్చింది కదా, సో అవును. మీ గురించి సింబా కూడా కొన్ని తెలుసుకోవాలంట. ఆ, సో కొన్ని అడుగుతాం క్వశ్చన్స్, జెన్యున్ ఆన్సర్స్ కావాలి. ఆ, ఓకే. ఆ, సో ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా అప్స్ అండ్ డౌన్స్ కనిపిస్తాయి. ఆ. సో మా మధు ఎలాంటి కష్టాలను చూసింది లైఫ్ లో? నేనేం చూడలే. ఏం చూడలా? ఏం చూడకుండానే ఈ స్టేజ్ కి వస్తారా? చూసే ఉంటాం కానీ దాన్ని నేను గుర్తు పెట్టుకోను. ఎందుకు గుర్తు ఏమో, ఐ ఓన్లీ రిమెంబర్ దట్స్ వై ఐఎమ్ హ్యాపీ. ఎందుకో తెలుసా, నేను పడిన కష్టాన్ని ఎప్పుడు గుర్తు పెట్టుకోను. ఓకే. ఐ జస్ట్ థింక్ ఇట్స్ అ జర్నీ. నాకు ఈ నిమిషం హ్యాపీగా ఉంది, అసలు జరిగిన పాస్ట్ గురించి. కష్టాలు అంటే అందరికి ఉంటాయి కదా. అందరికి ఉంటాయి. అంటే బేసిక్ గా మీరు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్, సో మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ ని దాటొచ్చారనేది చూసే వాళ్ళకి అర్థమవుతే వాళ్ళు కూడా ఆ సిచ్యువేషన్ ని పెయిన్ గా తీసుకోరు. నేను ఎలా అనుకునేదాన్ని అంటే, అలా వచ్చినప్పుడు ఓకే ఇది కూడా ఒక ప్రాసెసే. ఓకే. దాన్ని కూడా నిజంగా చెప్తున్నా, నాకు అనిపించింది ఆర్జీవి గారు దాంట్లో చెప్పారు, కష్టాన్ని ఇష్టంగా చేస్తే అది కష్టం కాదని. సో నాకు అది నిజంగా కష్టంగా అనిపించట్లేదు ఇప్పటికీ. ఐ గో త్రూ మై ఈక్వల్ షేర్ ఆఫ్ స్ట్రగుల్స్. బట్ దాన్ని నేను స్ట్రగుల్ అనుకో, దాని జర్నీ అనుకుంటా. ఇట్స్ అ జర్నీ. అంటే ఎవెన్చువల్లీ ఇవన్నీ చేస్తేనే ఆ ఫ్రూట్ ఇంకా చాలా హ్యాపీగా ఉంటది కదా. సో ఐ జస్ట్ టేక్ ఇట్ ఈజీ. నేను దాన్ని ఎక్కువ సీరియస్ తీసుకోను. ఏదైనా సరే, ఈవెన్ లవ్ బ్రేకప్, చాలా మంది చదువులో ఇదైనా లేకపోతే జాబ్ లో దే ఫీల్ డిప్రెస్డ్ కదా. ఫర్ మీ ఐ ఫీల్ so what, it's just a phase, come on, move on, do something else, or improve in that. And సాడ్ గా అనుకుని బాధపడి ప్రయోజనం ఏంటి? నేను సాడ్ గా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను చూసుకోలేను అస్సలు. నేను డిప్రెస్డ్ గా ఉన్నా, నాకు సాడ్ గా అస్సలు నాకు నేనే నచ్చను. ఎప్పుడైనా మాదో కోపం వచ్చిందా? ఎందుకు రాదు, నేను మనిషిని కదా ఏంటి. అంటే మీరు కోపంలో కూడా నవ్వుతూనే మాట్లాడతారేమో. ఆ కోపం వచ్చినప్పుడు సెటారికల్ గానే మాట్లాడతా. అది కూడా మీరు అర్థంతోనే మాట్లాడతారా? కాదు, నా మీద నాకు రాదుగా, బయట వాళ్ళ మీద వస్తుంది. నా మీద నాకు వస్తుంది. లేజీ. నేను లేజీ. మీరు లేజీయా? నేను లేజీ. ఏమో తెలియదు, నేను లేజీ. ఇంత బాధ్యతలు ఉన్నాయా మీ మీద? నేను చాలా పనులు సరిగా చేయను. అంటే ఇంకా నేను బెటర్ పొజిషన్ లో ఉండేదాన్ని if I was not lazy. ఓకే. I feel I'm lazy. Less organized, lazy, indisciplined. Discipline లేదా మీకు? Indisciplined. Most indisciplined, most laziest fellow, most unorganized. టాలెంట్ ఒకటి ఉంది అంతే. టాలెంట్ ఒకటే ఉంది. ఇవన్నీ ఈవెన్ షో కూడా నేను లేట్ గా వచ్చా కదా. అది ఓకే లేండి, హైదరాబాద్ ఓకే కాదు, అది నేను ప్రాపర్లీ ప్లాన్ చేసుకుంటే అలా లేట్ అయ్యేది కాదు. మధు పంచోల్ కాదంటారు? కాదు, నిజంగా కాదు. అంటే నెక్స్ట్ ఎవరైనా ఇంటర్వ్యూ పిలిచినా ఏదైనా షో ఉన్నా ఓకే 4 అంటే 5 వస్తారేమో. నేను నిజంగా దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ వాంట్ టు ఇంప్రూవ్. బట్ నాకు అదొక ఫుడ్ ఇష్టం వచ్చినట్టు తినడం, ఇండిసిప్లిన్, పిచ్చిగా తింటాం. నా దగ్గర నేర్చుకుంటానికి ఒక్క గుడ్ హ్యాబిట్ ఉండదండి. నేను చెప్తాను ఆడియన్స్. మీ దగ్గర ఉండదు కానీ మీరు వీడియోలలో మాకు చెప్తారుగా. నేనేం చెప్తా, అన్ని కామెడీగానే చెప్తా. కామెడీగా చెప్పే మాకు తగులుతుంటాయి. ఓకే ఇలా ఉండాలి, ఇలా పక్కన ఇల్లు శుభ్రం చేసుకోలేదని చెప్పి నా రూమ్ చూపిస్తా ఉంటా. అంటే నన్ను నేనే పని చేసుకుంటున్నా. అవును. ఓకే. మీ లైఫ్ లో మీరు హ్యాపీగా ఫీల్ అయిన డే ఏంటి? ఎన్నో ఉన్నాయి. మొన్న మమ్మీ, ఈ మధ్యనే చెప్తా, మొన్న మమ్మీ విజయవాడ వెళ్ళినప్పుడు తన ఫ్రెండ్స్ ఇంకా నా కోసం ఎవరో పాపం తిరుపతి నుంచి వచ్చారంట మిమ్మల్ని కలవడానికి. అంటే అక్కడ పెళ్లికి వచ్చారు. ఓకే. అండ్ దే వర్ ఆల్ వెయిటింగ్ టు టాక్ టు మీ. అమ్మని, మీరు బేబక్క మదర్ కదండి, మీరు ఎలా అయినా సరే మీరు మాట్లాడి బేబక్కతో ఒక ఫోటో వేయించండి అని చెప్పి నా కోసం అరగంట వెయిట్ చేశారంట. అరగంట. సో అది మీకు హ్యాపీయెస్ట్ మూమెంట్? అంటే మా మమ్మీ, మరి నేను అంత సాడెస్ట్ కాదు. అయితే మమ్మీ ఆ రోజు ఇట్లా చూసింది కదా, షీ వాస్ ఫీలింగ్ లైక్ ఓకే మా అమ్మాయి కోసం కూడా ఇంత ఫ్యాన్స్ ఉన్నారా, ఇంత తన కోసం ½ an hour వెయిట్ చేసి అంత ఇష్టపడే మనుషులు ఉన్నారా, ఎక్కడికి వెళ్ళినా కూడా గుర్తుపడుతున్నారు నన్ను, ఫొటోస్ అడుగుతున్నారు, హాయ్ చెప్తున్నారు. మమ్మీ ఫ్రెండ్సే వచ్చి హాయ్ బేబక్క అని పలకరిస్తున్నారు. సో షీ వాజ్ లైక్ వెరీ హ్యాపీ. మా అమ్మ హ్యాపీనెస్ చూస్తే నాకు హ్యాపీ అనిపించింది. హ్యాపీనెస్ అమ్మ ఎక్స్ప్రెస్ చేశారు లేకుంటే? No, she was proud. This time she was proud. Okay. She was seeing all the response. Usually ఆ పెద్ద వాళ్ళు వీడియోస్ అయి చూడరు కదా, అలాంటి ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా వచ్చి బేబక్కని వీడియోలు చూస్తున్నాం, వాళ్ళందరూ చూస్తున్నారంట వీడియోస్. ఐమ్ లైక్ డమ్ స్టక్ అండ్
షాక్డ్ నా వీడియోస్ ఎంతమంది చూస్తున్నారు, షాకుడు డమ్ స్టక్ షాక్డ్ షాకుడు ఇదేంద్ర సామె నాకు తెలుసు ఓకే లక్షల మంది చూస్తున్నారని, కానీ అంటే దట్ వాజ్ ద మూమెంట్. ఓకే, ఎప్పుడన్నా వీడియోస్ చేస్తుంటారు కదా, ఏదైనా చేసి అప్లోడ్ చేశాక అరే ఇది అనవసరంగా చేశారని ఫీల్ అయ్యారా? కమెంట్స్ ఏమన్నా పట్టించుకుంటారా? కమెంట్స్ ఏమంత పట్టించుకోరు అంటే లైక్ నెగిటివ్ కమెంట్స్ పాజిటివ్ కమెంట్స్ ఎలా తీసుకుంటారు? అదే చెప్తున్నా కదా, జీవితంలో కష్టాలు సుఖాలు అవన్నీ సేమ్ నాకు. నేను పండగ బై ద వే నేను అందరూ పండగలే చేసుకుంటారు కదా, బర్త్డేలు పండగలు అయ్యే నేను చేసుకోను. ఓకే, వెళ్తారు వెళ్ళా కానీ నాకు నేను సెలబ్రేట్ చేసుకోను. ఎప్పుడైనా చూసావా నా వీడియోస్ లో కానీ నా బర్త్డే నేను సెలబ్రేట్ చేసుకోను. ఏది ఈ పండగ వచ్చింది ఆర్ ఈ ఫెస్టివల్ వచ్చింది ఈ స్పెషల్ డే నేనేం చేసుకోను. ఫర్ మీ ఎవ్రీడే ఇస్ ఎ సెలబ్రేషన్. ప్రతిరోజు నాకు పండగే, ప్రతిరోజు నాకు హ్యాపీనెస్సే. నేను కొత్త బట్టలు వేసుకుంటానికి ఒక అకేషన్ చూడను, ఒక పండగ కోసం చూడను. నాకు ఎప్పుడు నచ్చితే ఒక్కోసారి షాప్లోకి వెళ్తానా, ఆ షాపింగ్ చేసుకుని మన సోచ్లో కొత్త డ్రెస్ వేసుకుని బయటకు వచ్చా. అట్లనే ఆ ట్యాగ్ దానికి వేసుకోమంటారా? తీసేస్తాను, చెప్తాను ఇది నేను కొనుక్కుంటున్నాను మీరు అక్కడ బిల్ చేసేయండి అని. ఓకే, అయిపోతుంది. బట్ ఎక్కువగా పర్ఫ్యూమ్స్ కొంటారు? అన్ని ఇష్టమే. ఐ లవ్ పర్ఫ్యూమ్స్, ఐ లవ్ ఆల్ ఆఫ్ దిస్. బట్ వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఏది ఒక స్పెషల్ డే కోసం చేయను. నచ్చింది ఇప్పుడే చేయాలి, ఇప్పుడే చేసేస్తాను. ఎవ్రీ మినిట్ ఎంజాయ్ చేయాలి, ప్రతి నిమిషం ఎంజాయ్ చేయాలబ్బా. ఓకే అంతే. అండ్ బయటికి వెళ్తున్నప్పుడు ఎప్పుడన్నా అరే అందరు గుర్తుపట్టేస్తున్నారు ఫ్రీగా తిరగలేకపోతున్నారు మాస్క్ వేసారా? అంత గుర్తుపట్టే స్టేజ్ రావాలని నేను కోరుకుంటున్నా. అవునా? మీ వీడియోలో ఇంటర్వ్యూలు ఎప్పుడన్నా చూసారా? కమెంట్లు ఎన్ని వచ్చింటాయో? వచ్చింటాయి కానీ అంత హైదరాబాద్ లో అయితే వచ్చేసి గుమిగూడి అలా ఏం పలకరించారు, చూస్తారు సైలెంట్ గా. హైదరాబాద్ లో ఏంటంటే కొంచెం మెట్రోపాలిటన్ సిటీ కదా, సో వాళ్ళు ఏంటంటే కాఫీ షాప్ కి వెళ్ళానుకో నాకు తెలిసి వాళ్ళు చూస్తున్నారని, నేను ఇప్పుడు చూస్తున్నానుకో ఇట్లా తిప్పుకుంటారు. మళ్ళీ చూస్తే నా ఇంకా చూస్తా ఉంటారు. అరే బాబు మీరు గుర్తుపడితే వచ్చి హాయ్ చెప్పండి రా బాబు, డోంట్ స్టేర్ అట్ మీ. అంటే కొంతమంది వచ్చి ఎక్స్క్యూజ్ మీ మీరు వీడియోస్ చేస్తారు కదా పలకరిస్తారు, హాయ్ చెప్తారు. కానీ వచ్చేసి ఇక్కడ యాక్టర్స్ కూడా అంత ఓవర్వెల్మింగ్ గా వచ్చేసుకుని ఏమి ఇచ్చారు. నేను ఒకసారి మన రాఘవేంద్ర అంకుల్ది థియేటర్ ఉంది కదా, సినీ మ్యాక్స్ దాన్ని ఏమంటారు, సినీ మ్యాక్సేనా? చెప్పండి. ఆ థియేటర్కి వెళ్ళినప్పుడు అల్లు అర్జున్ కేమ్. హీ వాజ్ ఇన్ ద క్రౌడ్, హీ వాజ్ గోయింగ్. జనాలు ఎగబడిపోయి, ఎందుకంటే వచ్చే నైట్ టైం షో కూడా అందరూ వచ్చే వాళ్ళందరూ కొంచెం ఒక హైఫై సర్కిల్ ఎగబడిపోయి ఆయన విజయలేదు, ఇబ్బంది పెట్టలేదు. అట్లా హైదరాబాద్ లో ఐ నోటీస్, కానీ విజయవాడలో వచ్చేసి పలకరిస్తారు. అక్కడ మన ఊరి కదా, అరే మన బేబాకి వచ్చింది ఆ ఫీలింగ్ అయితే విజయవాడలో ఎక్కువగా వచ్చేసి ఫొటోస్ దిగడం, ఇక్కడ కొంచెం తక్కువ. మన క్రోమాకి వెళ్తే ఏసీ కొనుక్కుందాం అని అక్కడ స్టాఫ్ అంతా గుర్తుపట్టి హాయ్ చెప్పి డిస్కౌంట్ ఇచ్చారా? ఏసీయే లేదు. ఐ వాంటెడ్ అదేంటంటే టవర్ ఏసీ. ఓకే, వాళ్ళ దగ్గర టవర్ ఏసీ లేదంట. ఆర్డర్ పెడతారుగా బేబీకి అడిగితే, సరే అని వచ్చేసాను. ఇంకా సర్లే పర్లేదు ఇంకోసారి అని. బట్ ఏసీ బదులు నాకు ఫ్యాన్స్ ఉన్నారు, అది తెలిసింది. ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు, కమెంట్లు వస్తాయిలేండి. ఓకే, అండ్ మీ లైఫ్ లో అంటే ఏదైనా దేవుడు మీకు ఒక వరం ఇచ్చి ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే ఏం చేంజ్ చేస్తారు? కొంచెం సన్నగా పుట్టించి దేవుడా అంట. సన్నగా ఎందుకంటే ఏ డ్రెస్ వేసుకున్నా రే ఏంటి ఇక్కడ ఆడుగా ఉంది అక్కడ కొంచెం అంటే దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ. ఎప్పుడు ఇలా బొద్దుగా ఇలా ఉండే బదులు ఒక్కసారి నా జీవితంలో దేవుడా ప్లీజ్ ఒక్కసారి వినండి దేవుడా కొంచెం సన్నగా చేయరా ప్లీజ్. ఓకే, ఎక్కువ మొబైల్ యూజ్ చేస్తారా మీరు? అలా యూజ్ చేయడం వల్లే ఇదేంటి మెడకి ఏదో వచ్చింది. ఏదొచ్చింది? అదేదో సర్వైకల్ స్పాండిలైటిస్ అంట. సర్వైకల్ స్పాండిలైటిస్ నిజంగానా? నిజంగా. ఓకే, సో కొంచెం టిక్కు అని ఎక్కువ నెక్ స్ట్రెయిన్ అయిన రోజు వస్తుంది. అదేంటంటే డాక్టర్ చెప్పాడు మీరు పడుకున్నప్పుడు కూడా. ఎన్ని అవర్స్ వాడారండి ఫోన్? అవర్స్ కాదులే, చాలా అలా చాలా. అంటే ఒక డేలో ఎన్ని అవర్స్ వాడతారు ఫోన్? చెప్పలేము, ఒకసారి 7-8 hours. 7-8 hours కంటిన్యూ చేస్తా ఉంటా, ఎడిట్ చేస్తా, చూస్తాను. ఓకే, మీ వీడియోస్ లేకపోతే ఎడిట్ చేయడం లేకపోతే చూడడం బాగా చూస్తాను నేను. ఓకే, నేను టీవీలు సినిమాలు కన్నా నేను ఎక్కువగా ఈ రీల్స్ ఆ షార్ట్స్ యూట్యూబ్ ఇవే చూస్తా ఎక్కువ. ఓకే, సో 15 seconds లో నవ్వుకోవాలి, 15 seconds లో కామెడీ ఉండాలి. మిమ్మల్ని ఎవరన్నా మెసేజ్ చేయాలన్నా ఇన్స్టాల్ చేసేస్తే రిప్లై వస్తుంది. కష్టం అంటే చాలా మంది చేస్తున్నారు, చూసి ఎప్పుడైనా రిప్లై. అందరివి జస్ట్ చూసి యాక్సెప్టా లేదా డిక్లైన్ చేస్తారా?
గుడ్ కొలాబరేషన్స్ అయితే నేను ఐ రిప్లై. ఐ హావ్ సంబడి హూ టేక్స్ కేర్ ఆఫ్ మై ప్రొఫైల్. వాళ్ళు కూడా కొంచెం చూసుకుంటారు. ఓ మీ ప్రొఫైల్ వేరే వాళ్ళు కూడా మెయింటైన్ చేస్తారు. ఓకే. అండ్ ఇంకో క్వశ్చన్ అండి, ఈ మధ్య ఒక ఫేమస్ యూట్యూబర్ కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నారు అండ్ మీరు కూడా ఆయన ఫాలో అవుతున్నారు, అదే నాన్ వేషనా. సో ఏంటి ఇద్దరు ర్యాపో? హీస్ అ గుడ్ ఫ్రెండ్. అంటే ఎలా పరిచయం అయ్యారు? ఇన్స్టాలోనే. తను ఒక గుడ్ ఫ్రెండ్. అలాగే సందీప్ కామెడీ అని వాళ్ళు ఇంటర్నేషనల్, వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు. మొన్న హైదరాబాద్ లో షో కూడా చేశారు, స్టాండప్ కామెడీ. వాళ్ళు నా ఫ్రెండ్స్. సందీప్ ఈజ్ ఆల్సో, సందీప్ ఫాలోస్ మీ, హీఈస్ ఆల్సో గుడ్ ఫ్రెండ్. అండ్ అన్వేషణ ఎట్లా మాట్లాడారు? అంటే ఈయన చాలా తక్కువగా ఎక్కువ ట్రావెలింగ్ లోనే ఉంటారు కదా, మరి అంత టైం పెట్టుకోండి. ఈ మధ్యన ఏంటో చాలా రోజులైంది, నేను కూడా బిజీ. తనకి హాయ్ చెప్పి చాలా రోజులైంది. ఐ హావ్ టు టాక్ టు హిమ్. ఓకే. బాగున్నాయి బేబక్క వీడియోలు, బాగున్నాయి. మెసేజ్ చేస్తారు ఎప్పుడైనా మాట్లాడుకుంటాం. ఆటగాళ్ళు బాగుండాలి, ఆటగాళ్ళు అందరూ. ఆటగాళ్ళు కుర్రాళ్ళు అందరూ బ్యాంకాక్ వచ్చేస్తారుగా ఆటగాళ్ళు అంటారు. అవును. నువ్వు మొన్న చైనా వెళ్ళావు కదా? అబ్బా అది ఇంకా రాలేదండి, చెప్పేసారు మీరు. చెప్పండి చెప్పండి. చైనా, యు గో చైనా రైట్? ఐ నో చైనా ఇస్ too good. ఓకే. You come too fast. You came too fast. I came too fast. వాళ్ళకి ఇంగ్లీష్ రాదండి, చైనీస్ తప్ప ఏం రాదు వాళ్ళకి. You go how many day? You go how many day? 15 days. 15 day. 15 day you go, you come. Okay. సో త్వరలో మా చైనా వ్లాగ్స్ కూడా రాబోతున్నాయి. This guy he go China. He do so many video. You see. You pay, no? I pay China, I pay, no India. Then you see, he's good. He look good. You eat. Lalais. No. Ju, pig. You drink soup. Duck. Snake. You eat cockroach. 2 cockroach per day. One frog. You like the snake noodle? Snake noodle, snake wine. Okay, next time you go, I come. You come. China. You come. China, we come. Immigration, me no go, you go. I go. Amma. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే బేసిక్ గా ఒక మనుషుల ఎనర్జీ అనేది ఏదో ఒక పాయింట్ లో కొంచెమన్నా తగ్గాలి, బట్ మీకేంటంటే ఎనర్జీ అనేది పెరుగుతుంది తప్ప ఎక్కడ తగ్గదు. సో మీరు తినే ఫుడ్ ఏంటో కానీ మాకు కూడా చెప్తే మేము కూడా అదే తింటాం. ఆల్రెడీ నేను చెప్పిన ఫుడ్ తినకుండా కూడా బాగానే బలిష్టంగా బాగానే ఉన్నాం. మేము ఎంత బలిష్టంగా ఉన్నా కొన్నిసార్లు లో అయిపోతాం, బట్ మిమ్మల్ని నీ ఫీలింగ్ లో అయ్యావని అదంతా మానసికమైన ఫీలింగ్, నీకు అర్థం కావట్లా. లో అయ్యారు, అరే నాకు నీరసం, అరే నేను తినలేదు, ఆ ఫీలింగ్ తో చచ్చిపోతాం సగం. నేను ఒకసారి ఏమొద్దా సార్, నేను తిన్ను, నేను డైటింగ్ చేస్తున్నా తిన్ను, సో నాకు ఆకలేదు కానీ తినలేదు అన్న మానసికమైన ఫీలింగ్ తో అర్రే నేను తినలా వెళ్ళి తినేస్తా. నేను అనుకుంటా సిగ్గు సరే ఏమన్నా ఉందో ఈ జన్మలో ఈ జీవితంలో తగ్గనండి. అంతే. కానీ ఏమన్నా జిమ్ డైట్ ఏం లేదు, నేను అవన్నీ నా పాలసీకి విరుద్ధం. అవన్నీ బాగా ఆరోగ్యవంతమైన పనులు అంటే జిమ్కి వెళ్ళడం, డైట్ చేయడం, కూరగాయలు అవన్నీ ఎక్కువగా తినడం, సాలెడ్లు, ఇవన్నీ ఆరోగ్యవంతమైన పనులు. టైంకి పడుకోవడం, డిసిప్లిన్డ్ గా ఉంటాం, ఇవన్నీ ఆరోగ్యవంతమైన పనులు. చాలా ప్రమాదకరం. ఇవి నాకు చాలా ప్రమాదకరం. ఆరోగ్యవంతమైన పనులు నాకు చాలా ప్రమాదకరం. మీరందరూ ఆరోగ్యంగా ఉండండి. ఓకే, మరి ఓవరాల్ గా మిమ్మల్ని ఇంత లైక్ చేసే చాలా మంది ఉంటారు. యాజ్ సింగర్ అయినా, యాజ్ ఆర్టిస్ట్ అయినా, కమెడియన్ అయినా, ఇన్ఫ్లుయెన్సర్ అయినా లైక్ చేస్తున్నారంటారు. సరే, లైక్ చేయట్లేదా? పర్లేదా? 4-5 మార్కులు వేస్తారా నాకు? అదే 5కి అంటున్నా. 5కి 4.5 టొమాటో పుచ్చుక్. ఏం టమాటానో ఏంటో. ఓకే, మరి ఇంతమంది మిమ్మల్ని లైక్ చేస్తుంటారు, మిమ్మల్ని ఫాలో అవుతుంటారు. మేబీ మిమ్మల్ని ఫాలో కాకుండా ర్యాండమ్ గా వీడియో చూసైనా ఒక 2 seconds అన్న వాళ్ళ ఫేస్ లో ఒక స్మైల్ వస్తుంటుంది కదా. సో మీ వీడియోస్ చూస్తూ మిమ్మల్ని ఇంత సపోర్ట్ చేసే వాళ్ళకి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? బాగా పని పాట లేకుండా ఖాళీగా కూర్చున్నారు, ఏమైనా పనులు చేయండి. అర్థమైందా? ఆడు వెంటనే అన్ఫాలో కొట్టాలన్నట్లు చెప్తున్నారు మీరు. అన్ఫాలో కొడతారా? అంత దమ్ము ధైర్యం ఉందా? అయితే ప్లీజ్ కొట్టకండి. మీ వల్లే బతుకుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ ఫాలోయింగ్ మీ, కీప్ ఫాలోయింగ్ బెజవాడ బేబక్క. మీ ఆశీర్వాదం కావాలి నాకు, మీ ఫాలోయింగ్ ఉండాలి ఎల్లప్పుడు. అదేదో సినిమాలు మా చెల్లికి జరగాలి పెళ్లి మళ్ళీ అన్నట్టు మీరే ఫాలో అవుతూ ఉండాలి మళ్ళీ 2-3 అకౌంట్లు పెట్టుకొని ఫాలో అవ్వండి. అవును, ఇప్పుడు యూట్యూబ్ లో కూడా బాగుంది నాకు. అవును, ఒక లాస్ట్ 4 weeks నుంచి యూట్యూబ్ కూడా చేస్తున్నా. 70K వచ్చారు. 70K
ఓకే, మరి ఫుల్ లెంత్ వీడియోస్ ఇంకా పెంచాలా? నేను షార్ట్ వీడియోస్ అవును, షార్ట్స్ తెలుసు, ఫుల్ లెంత్ వీడియోస్ ఎందుకు? పెడదాం అన్నిటికీ సమయం వచ్చును, సమయం ఉంది మిత్రమా. మర్చిపోకు మిత్రమా, సబ్స్క్రైబ్ చేసుకో. ఛానల్ పేరు బెజవాడ బేబక్కే. అదే చోట్ల బెజవాడ బేబక్కే. ఓకే, ఇంకా అది బ్రాండ్ అయిపోయింది. ఇంకా నేను చేసేదేమీ లేదు. మీకు నచ్చినా నచ్చకపోయినా, చూసినా చూడకపోయినా నేను అక్కడే తగలబెడతా. బెజవాడ బేబక్క అంటే ఇట్స్ ఎ బ్రాండ్, అంతేనా? ఇట్స్ అన్ ఎమోషన్. ఇట్స్ అన్ ఎమోషన్ ఫర్ లాఫింగ్, అంతే కదా? ఏదో పర్వాలేదు, ఏదో నవ్విస్తున్నాను ఫీలింగ్ తో బతికేస్తున్నా. లేదండి, హార్ట్ఫుల్ గా మీలాగా ఉండడం కష్టం. అంటే మేబీ ఉండొచ్చేమో కానీ నటించాల్సి వస్తుంది, ఉండాలి. ఈ అబ్బాయి చెప్తుంటే నిజం నమ్మాలనిపిస్తుంది. అది ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ టైం మాకు ఇచ్చి మీ గురించి చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు. నేనేం షేర్ చేసుకోలేదు. సరే, షేర్ చేసుకున్నందుకు మా బెజవాడ బేబక్క ఇలాగే నవ్వుతూ ఇంకొంతమంది నవ్విస్తూ వాళ్ళ స్ట్రెస్ ని దూరం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. సో మీరు కూడా ఎప్పటి నుంచో బెజవాడ బేబక్కని చూస్తూనే ఉంటారు. ఇన్స్టాగ్రామ్ లో అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కదా. సో మీరు ఎవరైనా సరే ఇప్పుడు కొత్తగా చూసినా, ఏమన్నా వీడియోస్ తెలుసుకోవాలనుకున్నా వెంటనే వెళ్ళి ఫాలో అయిపోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బెజవాడ బేబక్క లైఫ్ స్టైల్, తను ఏం చేస్తారు ప్రతి ఒక్కటి కూడా మీకు తెలిసిపోతుంది. అండ్ ఈ ఇంటర్వ్యూలో మీ బెజవాడ బేబక్క చెప్పిన మాటలు విన్నాక మీకేమనిపిస్తుందో మీ ఒపీనియన్ ని తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్. Bye friends. Like, share, subscribe, follow.